చేసే పనికి సంపాదనతో పాటు గుర్తింపు రావడం అనేది రేర్ కాంబినేషన్. అది చాలా కొంతమందికే జరుగుతుంది. అది నేను చెప్పడానికి కారణం బిగ్ బాస్. బిగ్ బాస్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు కంటెస్టెంట్స్ మనకు కనిపించేవాళ్ళు ఇలాగా సెలెక్ట్ అవ్వడమే. సో ఈరోజు మన గ్రాండ్ లాంచ్ అయితే జరిగిపోయింది. ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ 8 మన ముందుకైతే వచ్చేసింది. దాని విషయాలు తెలుసుకునే ముందు నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అలాగే ఈరోజు మన వీడియోలో లాంచ్ ఈవెంట్ హైలైట్స్తో పాటు ఈవెంట్ అయిపోయిన తర్వాత షో అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు పడుకునే వరకు బిఫోర్ జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి, ఏం జరుగుతున్నాయి కూడా నేను మన వీడియోలో చెప్పబోతున్నానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను లైవ్లో ఏం జరిగింది అన్నది వీడియో ఎండ్లో అయితే చెప్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మనమైతే ఈరోజు లాంచ్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. టోటల్గా 14 మెంబర్స్ వచ్చారు. ఇది ఫస్ట్ నాకు నాగార్జున గారు హౌస్ చూపించినప్పుడు చాలా కలర్ఫుల్గా అనిపించింది. లాస్ట్ అన్ని సీజన్స్తో పోలిస్తే కొంచెం కలర్స్ అన్నీ చాలా హైలైట్గా అనిపించినాయి. యాజ్ యూజువల్ హౌస్ అయితే చాలా 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 బాగుంది. అలాగే నాగార్జున గారి ఎంట్రీ, అలాగే సాంగ్ సెలెక్షన్, ఎవ్రీథింగ్ బాగుంది. ఇంకా కంటెస్టెంట్ల గురించి వస్తే నాకు ఒక ప్యాటర్న్లో బిగ్ బాస్ 8లో తీసుకున్నారనిపించింది. మోస్ట్లీ ఒక యూత్ ఏజ్లో ఉన్న వాళ్ళే ఫోకస్ చేశారనిపించింది. అందులోనే వేరు మనస్తత్వాలు, కొంతమంది క్విక్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు, కొంతమంది సిచ్యువేషన్ని అర్థం చేసుకునే వాళ్ళు, అట్లాగా ఒక్కొక్క మనస్తత్వాన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసి తీసుకున్నారనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ జోడీగా లోపలికి వెళ్ళడం కూడా నాకు కొత్తగా అనిపించింది కంపేర్ టు ప్రీవియస్. అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క హైలైట్ అయితే తీసుకొస్తారు కదా, సో ఇది కూడా మంచిగా అనిపించింది. అలాగే ప్రతి సీజన్లో లాగా వచ్చిన కంటెస్టెంట్స్ ఫస్ట్ నాగార్జున గారిని ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే వాళ్ళు ఏమన్నా వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నారో ఏబీలో ఉన్నా కూడా, సో అవన్నీ యాజ్ యూజువల్గా నార్మల్గా జరిగిపోయినాయి. మీరు కూడా లాంచ్ ఈవెంట్ అయితే చూసే ఉంటారు కాబట్టి నేను దాని గురించి ఎక్స్క్లూజివ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరు ఏబీస్ అయితే ఎవరి అయితే ఏబీస్ కట్ చేశారో వాళ్ళందరూ అయితే చాలా 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 బాగా అనిపించింది. ఎవ్రీ టైం బిగ్ బాస్ వాళ్ళు ఏబీ విషయంలో చాలా కేర్ఫుల్గానే ఉంటారనిపించింది. నెక్స్ట్ వచ్చేసి డాన్స్ పర్ఫార్మెన్సెస్లో పర్వాలేదు, ఇంచుమించు అన్నీ బాగానే అనిపించినాయి. కాకపోతే విష్ణుప్రియ డాన్స్ అండ్ డాన్సర్ అయిన నైనికా డాన్స్ అయితే కొంచెం ఎక్కువ ఇంప్రెసివ్గా అనిపించింది. మిగిలిన వాళ్ళు కూడా చాలా కలర్ఫుల్గానే అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి ఏవీస్ కూడా వాళ్ళ గురించి చాలా నీట్గా చెప్పడం జరిగింది. వాళ్ళకి వాడిన లైన్స్ కానీ, వాళ్ళకి తీసుకున్న ఫ్రేమ్స్ కానీ అంతా చాలా చాలా నీట్గా అనిపించింది నాకు. ఇంకా కంటెస్టెంట్ల గురించి వస్తే ఫస్ట్ మేల్ కంటెస్టెంట్స్కి చూద్దామండి. ఫస్ట్ వచ్చేసింది మనకి నిఖిల్ చాలా స్టేబుల్గా తను పర్ఫార్మెన్స్ ఇచ్చి తను మాట్లాడాలనుకుంది. తనకు బయట ఫేమ్ ఉన్నా కూడా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లియర్గా చెప్పేశాడు. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ వచ్చాడు. తను మనం ఆల్రెడీ కొన్ని మూవీస్లో అయితే చూసాము, కానీ అతనికి మన డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందని, తన పాత ఎక్స్పీరియన్స్ గురించి మనకు తెలియదు కాబట్టి అది కూడా చాలా క్లియర్గా చెప్పేశాడు. దాంతోపాటు తను చక్కగా నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాడండి. సో అది కూడా చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు వచ్చారు. అతను కూడా మనకు ఆల్రెడీ తెలిసిన యాక్టర్ అయినా కూడా తనకున్న లైఫ్లో పడిన స్ట్రగుల్స్ అన్ని చాలా నీట్గా చెప్పారు. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ బాలీవుడ్లో ఎట్లాంటి మూవీస్ చేశారో అంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ మనకి ఆర్జే శేఖర్ భాష కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ యొక్క షోకి రావడం కాబట్టి ఆయన కూడా ఎంతో చాలా నీట్గా మాట్లాడారండి. ఆయన చెప్పాలనుకుని చెప్పారు. సో అందరి ఏబీస్ వాళ్ళ స్పేస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారనిపించింది. అట్లాగే నెక్స్ట్ మనకి చూసింది నాగమణికంటని కొంచెం ఇన్నోసెంట్ యాంగిల్లో ఈయన తీసుకున్నారనిపించింది. చాలా బాగా తనకున్న స్ట్రగుల్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాగార్జున గారు కూడా చాలా ఇంప్రెసివ్గా తనకైతే సమాధానం చెప్పారనిపించింది. అలాగే నెక్స్ట్ నాకు పృథ్వీరాజ్ అన్న ఒక సీరియల్ యాక్టర్ వచ్చారు కదండి, అతను చాలా స్టైలిష్గా తను లాంచ్ చేయడం జరిగింది అనిపించింది. తను కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా తను ఏం మాట్లాడాలో క్లియర్గా నాగార్జున గారితో మాట్లాడేసాడు అనిపించింది. ఇంకా లాస్ట్ మనకి నవీన్ అఫ్రిది అని ఒక ఆయన వచ్చారు. ఆయన తన గురించి చాలా బాగా పోర్ట్రేట్ చేసుకుని చెప్పారనిపించింది. ఎందుకంటే తన గురించి ఎక్కువ మందికి తెలియదు, తను ఒక యాక్టర్ కాదు, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తన గురించి తన ఇంట్రడక్షన్తోనే బాగా స్టార్ట్ చేశారనిపించింది. ఈ విధంగా వాళ్ళ ఏవీస్ కానీ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ నాకు చాలా నీట్గా అనిపించినాయి అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ కంటెస్టెంట్స్ అందరూ చాలా 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 బాగా అనిపించారండి. ఇప్పుడు
ఫస్ట్ మీకు యష్మి గౌడ కానీ ఆవిడ మాట్లాడిన ప్యాటర్న్, ఆవిడకి ఫుడ్ ఇష్టమని చెప్పారు, నాగార్జున గారిని ఇంప్రెస్ చేయడానికి కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చారు. సో ఆవిడ వరకు ఆవిడ చాలా ప్రాపర్గా మెయింటైన్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసేమో మనకి ప్రేరణ అనే ఒక కంటెస్టెంట్ వచ్చారు. ఈవిడ కూడా చాలా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పారు. తన గురించి క్లియర్గా చాలా బాగా చెప్పినట్టు అనిపించింది. తను ఒక మంచిగా మాట్లాడుతుందని, తన టాకటివ్ అని చాలా బాగా అనిపించింది తను కూడా నాకు కంటెస్టెంట్గా. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోనియా అకులా అండి. ఈవిడ గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా ఆర్జీవి గారే ఆవిడ గురించి ఒక ఏవి మాట్లాడారు కదా. సో ఆవిడ కూడా లాస్ట్ టైం మనకి ఇనాయా ఎలాగైతే చేశారో ఈవిడ కూడా ఏమైనా చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ బెజవాడ బేబక్ అండి. ఈవిడ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని మాత్రమే తెలుసు కాబట్టి. కానీ ఆవిడ కామెడీ యాంగిల్ అయితే చాలా బాగా తీసుకొచ్చారండి. ఆవిడ ఏవి చాలా చాలా బాగా కట్ చేశారు. నెక్స్ట్ ఆవిడ స్టేజ్ మీద మాట్లాడింది కూడా ఆవిడ ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్గా మాట్లాడారండి. ఆవిడ కామెడీ చేసినా కూడా దాంట్లో నాకు ఎందుకో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి చాలా మంచి లైన్స్ యూజ్ చేశారు అనిపించింది. నాకు ఆవిడ కనుక హౌస్లో కంటిన్యూ అవుతే మేబీ మంచి కంటెంట్ అయితే వస్తుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆవిడని నెక్స్ట్ ఆర్జీ శేఖర్ భాషా గారితో పేరప్ చేశారు. అది కూడా మంచి విషయమే, ఎందుకంటే ఇద్దరు మంచి టాక్టివ్స్ అండ్ ఇద్దరు నాలెడ్జబుల్ పర్సన్స్ కదా. సో వాళ్ళకి స్కిల్ ఉంది. సో మంచిగా పేరప్స్ అయితే చేశారండి. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. ఈవిడ నేను బేబీ సినిమాలో చూడడం తప్ప నాకు వెబ్ సిరీస్ నేను ఏం చూడలేదు ఆవిడ గురించి. కానీ ఆవిడ చాలా స్టేబుల్గా ఉన్నారండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు. నాకు చాలా 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 మంచి ఒపీనియన్ అనిపించింది ఫస్ట్ ఆవిడ చూడగానే. ఇలాగా ఆవిడ ఏవీలో మాట్లాడిన లైన్స్ కానీ, ఆవిడ నాగార్జున గారికి ఇస్తున్న రెస్పాన్స్ కానీ నాకు చాలా చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది, చాలా స్టేబుల్గా అనిపించింది. వన్ ఆఫ్ ద మంచి ప్లేయర్ అనిపించింది నాకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అండి. విష్ణుప్రియ మనకు ఫస్ట్ నుంచి తెలుసు. మనం ఈటీవీలో బయట తన కవర్ సాంగ్స్లో మనం కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. ఆవిడ మంచిగా డాన్స్ కూడా చేసింది. ఎక్కువ ఆవిడ గురించి ఏమీ లేదు కాబట్టి చాలా క్యాజువల్గా మాట్లాడింది. ఆవిడ చాలా చాలా అంటే ఎంత వరకు స్పేస్ మెయింటైన్ చేయాలో అంత మెయింటైన్ చేసింది నాకు అలా అనిపించింది. బయట షోలో గట్టిగా అరిచినట్టు అట్లా ఏం చేయలేదు, చాలా 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 నీట్గా మెయింటైన్ చేసింది. నెక్స్ట్ వచ్చి నైనిక డి డాన్సర్. తను చాలా పొలైట్ మేనర్లో మాట్లాడింది, తను మంచిగా డాన్స్ చేసింది. సో ఇప్పుడు నాకు ఈ కంటెస్టెంట్స్ అందరూ ఎంత స్పేస్ తీసుకుని నాగార్జున గారితో మాట్లాడాలో, ఎంత ప్రజలకు పోర్ట్రే చేయాలో అంతా చాలా నీట్గా చేశారనిపించింది. అండ్ మోర్ ఎవర్ వచ్చి ఆ కపుల్ పేరప్ చేసిన ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగా నచ్చిందండి. ఎవరికి ఎట్లా సూట్ అవుతారో అండ్ ఆపోజిట్స్లో బిగ్ బాస్ వాళ్ళు చాలా చాలా కేర్ తీసుకుని చేశారనిపించింది. సో కంటెస్టెంట్స్కి అయితే నాకు చాలా చాలా ఈ లిస్ట్ అయితే నాకు చాలా కంటెంట్ క్రియేట్ చేసే లిస్ట్ లానే ఉంది. మనకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఇంట్లో ఉంటుంది అనిపించింది. సో మనం ఇంకా వెయిట్ చేయాలి ఏం జరుగుతుందో. అలాగే మధ్యలో సెలబ్రిటీస్ వచ్చి నాని గారే కానీ, అనిల్ రావుపూడి గారు కానీ, ముందొచ్చి రాణా గారు కానీ వచ్చిన గేమ్స్ ఆడించిన ప్యాటర్న్ కూడా బాగుంది. రెండు జంటలు తీసుకెళ్ళి లోపల ఆడించడం అంతా బాగుంది. కానీ లాస్ట్లో అనిల్ రావుపూడి గారు చేసిన ఒక ప్రాంక్ మొత్తం షోకి, నెక్స్ట్ అప్కమింగ్ షోస్కి ఒక కంటెంట్ ఇస్తుందని నేను అనుకోలేదు. ఆయన చాలా నార్మల్గా ఒక ప్రాంక్ చేశారండి. ఈరోజు ఒకరిని బయటికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఒక చిన్న ప్రాంక్ మనం ఆల్రెడీ చూసాం షోలో. సో దానివల్ల నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను మీకు ఇదంతా జరిగిపోయిన ఎపిసోడ్ కదా, దీని తర్వాత లాంచ్ ఈవెంట్ అంతా అయిపోయింది, నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత నేను లైవ్లో చూసింది కూడా చెప్పబోతున్నానండి. ఇదంతా ఇక్కడి నుంచి ఇంపాక్ట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ఆయన చేసిన ప్రాంక్ అక్కడ జరిగింది మొత్తం మనం చూసాము. మణికంఠ గారు కూడా చాలా చాలా కూల్గానే అనిపించారు. ఫస్ట్ నుంచి తను ఒక ఇన్నోసెంట్ కేటగిరీలో తీసుకున్నారనిపించింది. కాకపోతే మధ్యలో ఒక 2-3 చోట్ల తను కొంచెం హైపర్, అంటే మీకు ఇష్టమైన హీరో నేనే అండ్ ఆయన ఒక సాంగ్ పాడమంటే ఏదో కొంచెం అగ్రెసివ్, ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ మేబీ ఎమోషన్స్ అన్నవి కామన్, ఓకే. కానీ అవి కొంచెం ఎట్లా పోర్ట్రే అయిందో జనానికి తెలియదు కదా. నాకైతే ఆ నిమిషం తన ఎమోషన్ అనిపించింది, బయటికి వెళ్ళిపోతాను భయం అనిపించిందేమో మేబీ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఎంతో కష్టపడి దొరికిన ఆపర్చునిటీ కదా, ఇది పోతే అన్న భయంతో తను అలా బిహేవ్ చేశాడేమో. అలాగే నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఇవ్వాల్సిన కొన్ని షాక్స్, అంటే మనం ఇది ఆల్రెడీ ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. కెప్టెన్సీ లేదు ఈసారి సీజన్లో. అలాగే రేషన్ కూడా వీళ్ళు చాలా కష్టపడి తెచ్చుకోవాలి.
వీళ్ళ అమౌంట్ని వీళ్ళే అర్న్ చేసుకోవాలి, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇవన్నీ ఆల్రెడీ పాత బిగ్ బాస్లో స్లైట్గా జరిగినాయి, కానీ ఈ కెప్టెన్సీ అన్నది మాత్రమే కొత్త కాన్సెప్ట్ అనమాట ఈ బిగ్ బాస్లో. సో ఇది ఎట్లా ఉండబోతుందో, ఎలా ప్లాన్ చేశారో అన్నది మనం ఇంకా చూడాలి. అండ్ ఇదంతా ఎపిసోడ్ జరుగుతున్నంత వరకు. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ లగేజెస్ అయితే రావడం జరిగిందండి. చాలాసేపు డిస్కషన్స్ అనమాట, ఎక్కడ ఏ ప్లేస్లో ఏ లగేజ్ బ్యాగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బెడ్రూమ్ వాళ్ళది కొంచెం కంజెస్టెడ్గా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఇవ్వలేదు, సింగిల్ బెడ్స్ అయితే ఇవ్వలేదు, డబుల్ షేరింగ్లో ఇచ్చాడు. సో అది కొంచెం వాళ్ళకి 7 మెంబర్స్ అయిపోయి కొంచెం కంజెస్ట్ అయింది. లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి కొంచెం అర్థం కాలేదు. సో ఇట్లాంటి స్లైట్ డిస్కషన్ అయితే కొంచెం జరిగింది. నెక్స్ట్ అట్లాగే ఎవరెవరికి ఫుడ్ వండడం వచ్చు, నెక్స్ట్ ఎవరు ఫుడ్ వండాలి, ఇప్పుడు ఎవరు చేయాలి అన్న డిస్కషన్ కూడా రన్ అయిందండి. కానీ ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ వీళ్ళకి మంచిగా బిర్యానీ, నాన్, బటర్ మసాలా, చికెన్ బటర్ చికెన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అన్నీ పంపించేశాడు. సో హ్యాపీగా తినేశారు. అలాగే నెక్స్ట్ లైవ్లో వచ్చి మణికంఠ కొంచెం లో అయినట్టు అనిపించిందండి. ఎందుకంటే తను లోపల కూర్చుని ఒక బెడ్రూమ్లో కూర్చుని కంటిన్యూస్గా శేఖర్ భాషతో తన పర్సనల్ లైఫ్ని, తన లైఫ్ ఎట్లా లీడ్ చేశాడు ఇవే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అనిల్ రావిపూడి గారు అడిగినప్పుడు ఎవరైనా బేస్డ్ ఆన్ ఓట్స్ తను బయట తీసుకెళ్తా అన్న కాన్సెప్ట్ చేశారు. కాబట్టి అందరూ ఇంచుమించు మెజారిటీ ఆఫ్ ఓట్స్ తనకు పడడం బట్టి తను కొంచెం హర్ట్ అయ్యాడండి ఎమోషనల్గా. ఇది వచ్చేసి మేబీ తన స్ట్రాటజీ కూడా కావచ్చు. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్లో ఇట్లాంటి కాన్సెప్ట్ వల్లే చివరి వరకు కంటెస్టెంట్లు ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో ఇది స్ట్రాటజీ అవ్వచ్చు, లేదా ప్యూర్లీ తన ఎమోషన్ అవ్వచ్చు. కానీ ఎక్కువసేపు మనకు లైవ్లో చూపించింది ఏంటంటే శేఖర్ భాష గారితో తన పర్సనల్స్ అని షేర్ చేసుకోవడం, తన స్ట్రగుల్స్ చెప్పడం ఇవే జరిగినాయి. సో మేబీ దీని కంటిన్యూషన్ మనకు ప్రోమోలో చూపించినప్పుడు కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అవన్నీ మేబీ రేపు జరగబోతున్నాయి అనుకుంటా. సో మనం రేపు దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడైతే అందరూ పడుకుని పోయారు. సో వాళ్ళు లేచిన తర్వాత జరిగే డిస్కషన్స్ అవన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే పెడతానండి. ఇప్పుడు దాకా జరిగినవి మాత్రమే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. వీళ్ళు పడుకోవడానికి ముందు అయితే కొంచెం ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళు ఫుడ్ అయితే తిన్నారు, లగేజెస్ గురించి, ప్లేసెస్ గురించి కొంచెం అటు ఇటు ప్లేసెస్ అయినాయి, చిన్న కామెడీ డైలాగ్స్ అటు ఇటు ఎక్స్చేంజ్ అయినాయి, ఇవన్నీ జరిగినాయండి. ఇంతకు మించి డిస్కషన్ పార్ట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. జస్ట్ వాళ్ళ గురించి చెప్పడం మాత్రమే జరిగింది. సో ఇదండి మన డే 1 విశేషాలు. సో ఆల్మోస్ట్ అన్ని నేను కవర్ చేసి అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పాలి అనుకుంటే కామెంట్స్లో యాడ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. సరదాగా కాసేపు శ్రీతో.